ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు సీజన్ వర్షాకాలం ఇన్ని రోజుల వరకు మనకు వర్షాలు స్టార్ట్ కాలేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు అందుకున్నాయి. సో సీజనల్ వ్యాధులు, సీజనల్ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాతావరణంలో తేమ శాతం, తడి శాతం ఎక్కువైనప్పుడు బ్యాక్టీరియాస్ కానీ ఫంగస్ కానీ ఎక్కువ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ సీజనల్గా వచ్చే జాస్తులు ఏంటంటే, ఈ మామూలుగా ఊపిరితిత్తుల సంబంధాల ఎలర్జీ, ఫ్లూ, జ్వరము, దగ్గు ఇట్లాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత వేరే ఇంకా ఇంతకుముందు ఏమన్నా క్రానిక్ జబ్బులు ఉంటే అవి కూడా ఒకసారి ఫ్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేను ప్రజలందరికీ ఒక గమనిక, ఒక హెచ్చరిక మీకు మీ ద్వారా మెసేజ్ ఇవ్వాలనుకున్నాం. ఏంటిదంటే, ఈ విధంగా ఉండవలసిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి వచ్చిన వెంటనే ఏవైనా ప్రాబ్లం వస్తే ఎమ్మటే ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే తగిన పరీక్షలు, తగు చికిత్స, ట్రీట్మెంట్ అన్నీ మన దగ్గర, అన్ని సౌకర్యాలు, అన్ని మందులు, అన్ని పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది. కాబట్టి ప్రజలంతా దీన్ని వినియోగించుకోవాలి. జబ్బున బారిన పడి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వేలకు వేల డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా అనవసరంగా వాళ్ళ సమయము, ధనము వృధా కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సంపూర్ణంగా వినియోగించుకునేటట్లు మీ ద్వారా ప్రజలందరికీ నా విజ్ఞప్తి. ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు ఏంటిది అంటే, మామూలుగా ఈ కలుషితం వల్ల, ఆహారము, నీరు కలుషితం వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధులు. నీటి వల్ల వచ్చేది, నీరు నిల్వ ఉండడం వల్ల వ్యాధులు, దోమలు పెరుగుతాయి. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, ఆ తర్వాత ఆహారం కలుషితమైతే కలరా, డయేరియా ఇట్లాంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి మనం ఇంటి పరిసరాలని శుభ్రంగా, ఏ విధమైన నీరు నిల్వ లేకుండా మురికి గుంటలు కానీ, లేకపోతే పాడుబడ్డ చిన్న చిన్న ఈ కుండలు, బిందెలు అట్లాంటి వాటిలలో స్టోర్ కాకుండా చూసుకోవాలి. ఎక్కడెక్కడ డిస్కార్డ్ చేసేసేయాలి. నీరు ఏమైనా నిల్వ లేని ప్రదేశంగా గడ్డి, మొక్కలు అట్లాంటివి పెరగకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఫస్ట్ది. ఆ తర్వాత మనం తాగే నీరు స్వచ్ఛమైన నీరు ట్యాప్ ద్వారా సప్లై చేసి క్లోరినేటర్ వాటర్ తాగాలి. ఒకవేళ క్లోరినేటర్ లేదు, బోర్ వాటర్, బావి వాటర్ తాగుతున్నాం అంటే దాన్ని వేడి చేసి చల్లార్చి తాగాలి. దానివల్ల ఏమవుతుంది, బ్యాక్టీరియా అనేది ఏమైనా ఉంటే చనిపోతుంది. సో ఇది నీరు. ఆహారం కూడా ఇప్పుడు ఆహార పదార్థాలని ఈగలు అట్లాంటి మన పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి. ఈగలు వాలకుండా. తర్వాత గిన్నెలన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత వేడివేడి ఫుడ్ని తినాలి. వేడివేడి ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తీసుకోవడం, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలని ఎప్పటికప్పుడు పాడేయడం మంచిది. ఎందుకంటే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది సీజనల్గా వచ్చే వ్యాధులు. అదేవిధంగా నేను ఈ మన హాస్పిటల్ మహబూబ్ నగర్కి సూపరింటెండెంట్గా వచ్చి 1 సంవత్సర కాలం అయింది. సంవత్సర కాలంలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు, వైద్యపరంగా, హాస్పిటల్లో పరికరాల పరంగా, శస్త్రచికిత్సల పెరుగుదలలో కానీ, అవుట్ పేషెంట్ పెరుగుదలలో కానీ, ఇన్ పేషెంట్ పెరుగుదల అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా ముందు మన భవిష్యత్తులో మన హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చి ఎంతో పట్టుదల, కృషితో ఆయన ముందుకు పోతున్నారు. వారి ద్వారా మన హాస్పిటల్ని ఒక రీజనల్ రిఫరల్ సెంటర్, అంటే ఈ మన సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ అందుబాటులోకి తీసుకొచ్చి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. నిన్ననే కలెక్టర్ గారితో సందర్శించడం జరిగింది. మెయిన్ బిల్డింగ్లో ABCDE బ్లాక్లో బ్లాక్ కన్స్ట్రక్షన్ అయింది. ఆల్మోస్ట్ 5 floors కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో అది స్టార్ట్ అయిపోతే మనకి 2 నెలల్లో దాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మంత్రి గారు, ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారే కాబట్టి వారికి కూడా సూచనల సలహాల మేరకు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మేము కలిసి దాన్ని పర్యవేక్షించి పనులు వేగవంతం చేయండి, సాధ్యమైనంత వరకు సెప్టెంబర్ వరకు దాన్ని ప్రారంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అక్కడ ఒక కన్జ్యూమర్ ఫోరం కోర్టు ఉన్నది. అది మన హాస్పిటల్ ల్యాండ్లోనే ఉంది. వాళ్ళకి సరైన బిల్డింగ్ లేదు అని చెప్పేసి ఖాళీ చేయలేక డిలే అవుతుంది. దాని మీద కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. మినిస్టర్ గారు కూడా మాట్లాడారు. వాళ్ళకు ఒక వారం రోజుల్లో ఆల్టర్నేటివ్ బిల్డింగ్ ఎక్కడో ఇచ్చేసి వాళ్ళని ఖాళీ చేయమన్నారు. వాళ్ళు ఖాళీ చేస్తామని చెప్పినారు. అది అయిపోతే మనకు అదంతా పార్కింగ్ ఏరియా, అదంతా డాక్టర్సు, స్టూడెంట్స్, తర్వాత హాస్పిటల్ పేషెంట్లు వచ్చే విజిటర్స్కి పార్కింగ్ లాట్ అది. దానికి అప్రోచ్ రోడ్ మెయిన్ రోడ్కి, బస్టాండ్ ఎదురుగా నుంచి హాస్పిటల్ ఎంట్రన్స్ గేట్ పెట్టేసి మెయిన్ రోడ్, అప్రోచ్ రోడ్ నుంచి ఎంట్రన్స్ రోడ్డు, పార్కింగ్, తర్వాత పార్క్ దాని పక్కన, ఈ 3 ఆ ప్లేస్లో రాబోతున్నాయి. సో అది అయిపోతే మనకు హాస్పిటల్ టోటల్ కంప్లీట్ అయినట్లు. ఆల్మోస్ట్ ఆల్ 90% వర్క్ అయిపోయింది.
10% వర్క్ ఉంది. సో దాంట్లో సూపర్ స్పెషాలిటీ సర్వీస్ చేయడానికి మనం అన్ని రకాల రిక్వైర్మెంట్ ఏమున్నాయి, ఎంతమంది డాక్టర్లు కావాలి, ఎన్ని పడకలు, ఎన్ని ఎక్విప్మెంట్ ఏం కావాలనేది అన్ని గవర్నమెంట్ సబ్మిట్ చేసినాం. తద్వారా మన ఎమ్మెల్యే గారు కూడా మంత్రి గారిని ఎన్నోసార్లు కలిసి మన జిల్లాకు అవసరం ఉన్నది. పాత మహబూబ్నగర్ జిల్లా పెద్ద జిల్లా, 45 నుంచి 50 లక్షల జనాభాకు మనం సర్వీస్ చేయగలుగుతున్నాం కాబట్టి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ మాకు కావాలని పట్టుబట్టడం జరిగింది. దాని ద్వారా మంత్రి గారు కూడా ఒప్పుకొని 4, 6, 5 రకాల సూపర్ స్పెషాలిటీ సర్వీస్. ఫస్ట్ ఏంటంటే కార్డియాలజీ. ఎందుకంటే ఇక్కడ అవసరం మనకు, చుట్టుపక్కల ఎక్కడ కార్డియాలజీ, హైదరాబాద్ పోవాల్సిందే. గుండె జబ్బులు ఏమన్నా వస్తే స్టెంట్, యాంజియోగ్రామ్ చేయాలంటే పేద ప్రజలకు పాపం బయట పోతే లక్షల రూపాయలు అవుతాయి. కాబట్టి ఆ అవసరం ఎంతో ఉంది కాబట్టి ఫస్ట్ కార్డియాలజీ సర్వీసెస్. దాని తర్వాత మనకు డయాలసిస్ సెంటర్ ఉంది. కానీ కిడ్నీ సంబంధించిన డాక్టర్ లేరు, నెఫ్రాలజిస్టు, యూరాలజిస్టు. సో కిడ్నీ సంబంధించిన సూపర్ స్పెషాలిటీ. అట్లాగే ఉదరకోశ వ్యాధులు, గ్యాస్ట్రోఎంటాలజీ. తర్వాత నరాలు, ట్రామా. మనకు హైవే మీద ఉన్నది మహబూబ్ నగర్, ఎన్నో యాక్సిడెంట్ జరుగుతుంటాయి. మనం న్యూరో సర్జరీ ఫెసిలిటీ లేదు, హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. హైదరాబాద్ పోయే లోపల కొంతమంది ప్రాణాలు కలిసిపోతున్నాయి గాల్లో పాపం, ఎందుకంటే దూరం. సో ఇమీడియట్గా మనకు న్యూరో సెంటర్, ఒక న్యూరాలజీ స్పెషాలిటీ ఉంటే ఏమన్నా అట్లాంటి పేషెంట్ మనం కొంతవరకన్నా బ్రతికించే ఛాన్స్ ఉంటుంది. సో న్యూరో సర్జరీ. సో ఈ 4, 5 రకాల సర్వీసెస్ని మనం సూపర్ స్పెషాలిటీ కింద పెట్టాలని చెప్పేసి ప్రపోజల్ పంపించాం. ఆ విధంగా బ్రాడ్ సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఉన్న బిల్డింగ్లో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్, ఇప్పుడు ఆ బిల్డింగ్ ప్లస్ ఈ బిల్డింగ్లో ఇంకా పడకలు పెంచి ఇంకా యూనిట్ పెట్టి ఎంసీఎస్ బ్లాక్ కింద దీన్ని ఇక్కడ ఉంచి దాన్ని బ్రాడ్ స్పెషాలిటీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆప్థాల్మాలజీ, ఈఎన్టీ, సైకియాట్రీ, ఇట్లా 10 రకాల స్పెషాలిటీస్తో పాటు ఈ 5 రకాల సూపర్ స్పెషాలిటీ, మొత్తం ఒక 15 రకాల స్పెషాలిటీస్ని అందుబాటులోకి తేవాలనేది ఒక ప్రయత్నం. సో మీ ద్వారా ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, నేను వచ్చిన తర్వాత ఆఫీసులు అంటే నేనేదో చేసినాను కాదు, కానీ మన హాస్పిటల్లో సర్వీసెస్ పెంచడం ద్వారా, డాక్టర్లు అందుబాటులో ఉండడం ద్వారా, మా అవసరమైన మందుల్ని క్వాంటిటీ పెంచడం ద్వారా, ఐసీయూ పడకల్ని పెంచి వెంటిలేటర్ కెపాసిటీ పెంచడం ద్వారా మనకు ఓపీ గణనీయంగా పెరిగింది. రోజుకి ఒక్కొక్క రోజు 2000 పైచిలకు వస్తుంది. యావరేజ్గా 17 నుంచి 1800 మంది ఓపీ వస్తారు పర్ డే మనకి.